విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక తమాషా కామెడీ కథను మనం చెప్పుకుందాం. ప్రతి మనిషి కూడా నేటి సమాజంలో ఒక కథ కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఉపన్యాసం కానీ ఎవరైనా చెప్తుంటే అక్కడే ఆగి అది పూర్తిగా విన్న తర్వాత కానీ ముందుకు వెళ్ళరు. కథకి మనిషికి అంత అవినాభావ సంబంధం ఉంది. ఆ కంటెంట్ మీద ఒక చిన్న కథ మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. కథ చివరి వరకు వినండి. చివరిలోనే అసలైన ట్విస్ట్ ఉంటుంది. అది గోదావరి గట్టున ఉన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో శివయ్య, శాంతమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. వారు ముఖ్యమైన పని మీద గోదావరి అవతల వైపు ఉన్న ఊరికి ప్రయాణం అయ్యారు. గోదావరి గట్టు వద్దకు వచ్చి వారు పడవ ఎక్కారు. పడవలో కూర్చున్నారు. వాళ్ళతో పాటు ఆ పడవలో మరికొంతమంది ప్రయాణం చేస్తున్నారు. పడవ కదిలింది. గాలి చల్లగా వీస్తుంది. గోదావరి మోసుకొచ్చే ఆ చల్లని గాలి వారి తనువులను శాతీరవిస్తుంది అన్నమాట. ఆ తనువులకు చల్లగా తగులుతుంది ఆ గాలి. ప్రయాణికులందరూ ఇంటి దగ్గర సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలు ఇంటి దగ్గర మాట్లాడుకోవడం మానేసి ఇంట్లో విషయాలన్నీ పడవలోనే మాట్లాడుకుంటున్నారు. అప్పటి వరకు పడవ నడిపే వ్యక్తి గెడతో పడవను గెంటుతున్నాడు. అయితే ఇక నది లోతుగా కావడంతో తెడ్లు ఉపయోగించి ముందుకు నడిపిస్తున్నాడు. పడవ గోదావరి నది మధ్యలోకి వచ్చిందనమాట. సరిగ్గా అదే సమయంలో శివయ్య భార్య శాంతమ్మకు సన్నగా గుండెల్లో నొప్పి రావడం మొదలుపెట్టింది. అందరూ కంగారు పడి ఆమె వైపు ఆందోళనగా చూస్తున్నారు. ఆ పడవలోనే ప్రయాణం చేస్తున్న ఆర్ఎంపీ డాక్టరు అప్పారావు అది గమనించాడు. శివయ్య డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నా భార్యకి ఏమైందో చూడండి అని రెండు చేతులు జోడించి ప్రార్థించాడనమాట. ప్రార్థించేటప్పటికి డాక్టరు ఆలోచించి తన మెడికల్ కిట్లోంచి ఒక మాత్ర తీసి ఆమెకి ఇచ్చి, అమ్మా, ఈ మాత్ర బొగ్గన పెట్టుకుని చప్పరించు, మింగకు సుమ, గోదావరి ఒడ్డు చేరేటప్పటికి నీ గుండెల్లో నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పాడు. అలాగే ఆమె మాత్ర తీసుకుని బొగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంది. పడవ ఒడ్డుకు చేరుకుంది. అప్పుడు డాక్టర్, అమ్మ, మరి నీ నోట్లో ఉన్నటువంటి ఆ మాత్రను గోదావరిలో ఉమ్మేసాయి అన్నాడు. ఆమె ఉమ్మేసింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అంటే, ఇప్పుడు చాలా బాగుంది డాక్టర్ గారు, తగ్గిపోయింది అన్నాడు. అక్కడ అందరూ అన్నారు, ఇంతకీ అది ఏం మందు, ఏం మాత్ర అని అడిగారు. అది మాత్ర కాదు, ఏమీ కాదు, అది ఒక షర్టు గుండి. ఆ గుండీతో శాంతమ్మ గుండె నొప్పి పారిపోయింది అని చమత్కరించి నవ్వేశాడు డాక్టరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. నమస్తే, సెలవు.